హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. సో ఈరోజు ఏపీ గవర్నమెంట్ నుండి ముఖ్యంగా గ్రూప్ 1 గ్రూప్ 2కి ఏజ్ లిమిట్ కొద్దిగా పెంచుతున్నామని చెప్పి వచ్చింది. సో చాలామంది రీసెంట్ అటెంప్ట్స్లో కొద్దిగా బాగా రాసి మంచి ర్యాంక్ రాని వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక యాడెడ్ అడ్వాంటేజ్. లైక్ వైజ్ కొద్దిగా స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాం, యూపీఎస్సీ స్టార్ట్ చేస్తున్నాం అనే వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రాయొచ్చు. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఒక 40% వరకు మనకి యూపీఎస్సీ సిలబస్ తోటి మ్యాచ్ అవుతుంది. 40% ఎందుకు అంటే కనుక ఓవరాల్ ఇప్పుడు మన పాలిటీ తీసుకున్న, ఎకానమీ తీసుకున్న, ఎన్వైర్న్మెంట్ తీసుకున్న బేసిక్స్ వరకు ప్రిలిమ్స్లో వరకు ఆల్మోస్ట్ 70% వరకు ఉంటుంది. బట్ మెయిన్స్లో వచ్చేసరికి ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2కి ముఖ్యంగా ఎస్ఏ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే సివిల్ సర్వీసెస్లో ఒక క్వశ్చన్కి మీరు మేబీ 150 to 200 వర్డ్స్ రాస్తే కనుక అదే మీరు గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉండదు. బట్ గ్రూప్ 1కి వచ్చేసరికి చాలా లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆన్సర్స్ రాయాల్సి వస్తుంది. బట్ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి మీకు గ్రూప్ 1లో మ్యాక్సిమం అంతా సివిల్ సర్వీసెస్కి ఈక్వలెంట్గా ఉంటుంది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేయడం మచ్ ఈజియర్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బెస్ట్ స్ట్రాటజీ ఫర్ యూపీఎస్సీ. సో ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కనుక గ్రూప్ 1 గ్రూప్ 2కి సైమల్టేనియస్గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఎక్కువ ఫోకస్ దానికే ఇవ్వండి. యూపీఎస్సీకి కొద్దిగా తక్కువ ఫోకస్ ఇవ్వచ్చు. ఏంటి మీకు కనుక 2-3 ఇయర్స్ టైం ఉంటే అది చేయొచ్చు. లేదు మీ దగ్గర పెద్దగా టైం లేదు, లాస్ట్ 2 ఇయర్స్లో ఉన్నాను నేను అంటే కనుక డెఫినెట్లీ మోర్ వెయిటేజ్ టువర్డ్స్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది టైం లిమిట్ ఉంటుంది కదా, అంటే ఏజ్ రిలాక్సేషన్ లాంటివి దీంట్లో ఉండవు. సో యూపీఎస్సీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, మీకు కనుక ఎవరైనా కాలేజ్ స్టూడెంట్ అయ్యుండి అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ అంటే కనుక బెస్ట్ స్ట్రాటజీ చెప్తున్నాను నేను మీకు. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఉంటే కనుక మీరు ఈ స్టార్టింగ్ ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2తో స్టార్ట్ చేయండి. అండ్ స్లోలీ యూపీఎస్సీకి రండి. సంథింగ్ లైక్ ఒక 6 months మినిమం పడుతుంది. కొన్నిసార్లు కొంతమందికి 1 year కూడా పడుతుంది. ఓకే, డిపెండ్స్ అనమాట ఇది. అదర్వైజ్ అట్లా కాదు నేను డైరెక్ట్ యూపీఎస్సీకే వస్తానంటే కనుక యూపీఎస్సీకి వచ్చే వాళ్ళకి జనరల్గా ఏమవుతుందంటే బుక్స్ ఉంటుంది. సో బుక్ లిస్ట్ ఉంటుంది. బుక్ లిస్ట్లో సంథింగ్ అరౌండ్ ఒక 50 to 60 బుక్స్ ఉంటాయి. ఈచ్ బుక్ ఒక 300 pages ఉంటుంది. ఓకే, ఇదంతా చదివి మీరు గుర్తుపెట్టుకోవాలంటే బాగా డిఫికల్ట్గా ఉంటుంది. సో అందుకనే ఏం చేస్తారంటే కనుక దీని బదులు మీరు అంటే 2 to 3 years టైం నా దగ్గర ఉంది అంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ 6 monthsలో బేసిక్స్ స్టార్ట్ చేసుకోండి. బేసిక్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారు ఫస్ట్లో వచ్చేసరికి బేసిక్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకుంటారంటే ముందు మీరు డైనమిక్ స్టార్ట్ చేసుకోండి. ఓకే, డైనమిక్ సిలబస్ అంటే ఏంటి? డైరెక్ట్ మీకు న్యూస్ అనాలిసిస్ కానీ లేకపోతే కరెంట్ అఫైర్స్ కానీ, కరెంట్ అఫైర్స్ ఇన్ ద సెన్స్ మీకు న్యూస్ అనాలిసిస్లో మోస్ట్లీ అరౌండ్ మెయిన్స్ మీద ఉంటుంది అనమాట. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? మోస్ట్లీ అరౌండ్ ప్రిలిమ్స్ వైజ్ ఉంటుంది అనమాట. సో కరెంట్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఈవెంట్స్ ఏంటి, ఈరోజు న్యూస్ ఏంటి, పార్టీ ఫిరాయింపు చట్టం గురించి వచ్చింది, సుప్రీంకోర్టులో వేశారు. సో అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది ఏం చెప్తుంది, దాని గురించి ఏం క్వశ్చన్స్ ఉన్నాయో మినిమం చూసుకోవాలన్నమాట. అది కరెంట్లోకి వస్తుంది. మెయిన్స్లోకి వచ్చేసరికి అసలు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో ఏముంది, ఇంకా ఏం ఉండాలి, ఎందుకు ఇట్లా డిలే అవుతుంది, సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ యాక్షన్ తీసుకుంటుంటే ఎందుకు డిలే అవుతున్నాయి అని చెప్పి ఉంటుంది. సిమిలర్లీ ఎథిక్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇది అసలు ఎథికల్ డైలమానా కాదా? ఒకవేళ మీరు ఎథికల్ డైలమా ఇది అని చెప్పి ఒప్పుకుంటే కనుక ఆ లీగల్కి ఎథికల్కి ఉన్న ఛాలెంజెస్ ఏంది ఈ పర్స్పెక్టివ్లో. సో లీగల్గా డిలే అవుతుంది కాబట్టి అది ఎథికల్గా ఓకేనా, లేకపోతే లీగల్గా డిలే అవుతుంది కాబట్టి దాని ఎథికాలిటీని మనం క్వశ్చన్ చేయట్లేదా? బట్ ఓటర్స్ అయితే మళ్ళీ అదే పార్టీస్కి ఓట్ చేస్తున్నారు. సో ఏది మారాలి?
ఎవరి పర్సెప్షన్ మారాలి, ఏది మారాలి. సో ఇలాగా మీరు బిల్డ్ చేసుకోవాలన్నమాట మీ రైటింగ్ ఎబిలిటీస్ కానీ, Q&A ఎబిలిటీస్ కానీ, క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎబిలిటీస్ కానీ. సో బేసిక్స్ మీరు స్టార్ట్ చేసుకోవాలంటే ప్రైమరీగా ఈ థాట్ ప్రాసెస్ నుండి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో డోంట్ ఫోకస్ ఆన్ టూ మెనీ థింగ్స్, 1 or 2 టాపిక్స్ ఈచ్ డే. సో 1-2 టాపిక్సే ఫోకస్ చేసుకోండి. డోంట్ ఫోకస్ ఆన్ టూ మెనీ థింగ్స్. 1-2 టాపిక్స్ ఫోకస్ చేసుకొని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు ఫస్ట్ బిల్డ్ చేసుకోండి. ఒక 6 months మీరు న్యూస్ పేపర్ పూర్తిగా చదివి, న్యూస్ పేపర్ మొత్తం మీరు ఏమంటారు లిటరల్గా ఫాలో అయ్యి ఏం చేంజెస్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది మీరు ప్రిపేర్ అయితే తర్వాత మీరు ఎన్సీఈఆర్టీకి వెళ్ళొచ్చు. ఓకే, ఎన్సీఆర్టీకి మీరు ముందే వెళ్ళిపోయి ఒక 30 పుస్తకాలు చదివేసినా కానీ ఫైనల్గా మీరు కరెంట్ ఈవెంట్స్ మీరు అర్థం చేసుకోలేకపోతే వేస్ట్ అవుతుంది మొత్తం. సో ఇలా ట్రై చేసి చూడండి. ఒక 2-3 years ఉంటే కనుక ఆల్మోస్ట్ 1 yearలో మీకు బేసిక్స్ మొత్తం అయిపోతాయి. ఒక బేసిక్స్ ప్లస్ మెయిన్స్ కూడా అయిపోతుంది చాలా వరకు. తర్వాత నెక్స్ట్ 1-2 years మీరు మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే మీ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ మొత్తం చాలా వరకు అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.